టాలీవుడ్ ను కుదిపేస్తున్న ప్రస్తుత విషయాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ అపాయింట్మెంట్ విషయంపై దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లభించిందని ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. రేపు టాలీవుడ్ సినీ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, పుష్ప 2 నిర్మాతలు దర్శకుడు సుకుమార్ చెరో ₹50 లక్షల ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక సంబంధిత చెక్కులను దిల్ రాజు అల్లు అరవింద్ అందజేశారు. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక బాలుడి తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. అనంతరం ఇదే విషయమై సీఎం రేవంత్ తో చర్చించేందుకు అపాయింట్మెంట్ లభించిందని, రేపు సినీ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి చర్చించబోతున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు, వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి ₹2 కోట్ల మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ₹2 కోట్ల కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి ₹2 crores ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్నీ హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు